అరుణ్ గారు, హరివిల్ పాడ్కాస్ట్కి స్వాగతం. నాకు మీతో పరిచయం ట్విట్టర్లో ఎప్పుడు మొదలైందంటే, మీ మీ విటీ పర్సనాలిటీ అనేది నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. అలాగే అప్పుడప్పుడు మంచి వంటలు కూడాను చేసి, అంటే మీరు చేస్తారా లేకపోతే మీ శ్రీమతి గారు చేసింది మీరు పెట్టి ఫోటోలా క్రియేట్ తీసుకుంటారో తెలియదు కానీ, సో ఇవి చూసి దాని తర్వాత మీ ప్రొఫెషన్ గురించి తెలిసి ఇంకా ఆసక్తి పెరిగింది. అలాగే ఇంకొక విషయం కూడా, మీ కుటుంబ నేపథ్యం గురించి ఈ మధ్య తెలిసింది నాకు. సో నాకు తెలిసిన ఇన్ని గొప్ప విషయాలని అందరితో పంచుకోవాలని మిమ్మల్ని ఇలా ఈ పాడ్కాస్ట్కి ఆహ్వానించాను. సో ముందు మీ స్వపరిచయంతో మొదలు పెడదామండి. మీ కుటుంబ నేపథ్యం, మీరు మీ బాల్యం ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, అక్కడితో. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ యాక్చువల్గా కానీ ఎప్పుడు మేము వైజాగ్లో ఉండలేదు. ఎందుకంటే ఆయన జ్యుడిషియల్ సర్వీస్కి వచ్చేసారు. అలాగే మా తాతగారు కూడా, అంటే మా అమ్మ నాన్నగారు కూడా ఆయన ముందు మున్సిపల్గా వచ్చేసి తర్వాత మా నాన్న కూడా మున్సిపల్గా వచ్చారు. వీళ్ళందరూ ఒరిజినల్గా లాయర్స్. సో వచ్చేసిన తర్వాత మున్సిపల్ సబ్ జడ్జి, తర్వాత డిసిసి అలా చేశారు. సో నేను పుట్టింది అనంతపూర్లో. మా ఫాదర్ పనిచేసేటప్పుడు నేను అనంతపూర్లో పుట్టాను. తర్వాత చదువు అంతా కూడా కోస్టల్ మ్యాక్సిమం గుంటూరు డిస్ట్రిక్ట్. చివరి 10 సంవత్సరాలు గుంటూరులోనే జరిగింది. రాష్ట్రంలో 10th నుంచి ఎంబీఏ దాకా గుంటూరే. ఒక 4 ఏళ్ళ మధ్యలో అమలాపురం, ఈ తెనాలి, బాపట్ల, నర్సరావుపేట, ఇలాగే గుంటూరు డిస్ట్రిక్ట్. 80లో డిసెంబర్లో ఎంబీఏ కంప్లీట్ చేశాను. 81 జనవరి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. సో అసలు తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్న రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరితో చెప్పేవాడిని, నేను సమైక్యాంధ్ర, ఎందుకంటే పుట్టింది రాయలసీమ, పెరిగింది కోస్తా, బతుకుతున్నది తెలంగాణ. సో మూడిట్లో ఉన్నాను. ఇప్పుడు ఆంధ్ర అంటే కేవలం సెంటిమెంటే కానీ సెంటు భూమి కూడా లేదు. మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా హైదరాబాద్. ఇక మా ఫాదరు మదరు వాళ్ళు ఫేమస్ యాజ్ రైటర్స్. ఇద్దరు కంబైన్డ్గా బీనాదేవి అన్న పేరుతో 65లో స్టార్ట్ చేశారు. అప్పుడు నేను మరీ చిన్నపిల్లవాడిని. ఒకసారి మా ఫాదర్ కోర్టు నుంచి రాగానే మా అమ్మ ఒక కథ రాసి చూపించింది. దాంతో ఆయనకి ఆవేశం వచ్చి ఆయన ఒక కథ రాశారు. ఆ 2 పంపిస్తే 2 పబ్లిష్ అయ్యాయి. బికాజ్ ఆయన జ్యుడిషియల్ సర్వీస్లో ఉన్నందుకోసమని ఆయన పేరుతో పబ్లిష్ అవ్వకూడదని బీనాదేవి అని కళ పేరు పెట్టారు. బీనాదేవి అంటే బి నరసింహరావు, బీనా దేవి అంటే వైఫ్. కానీ అప్పటి నుంచి మా ఫాదర్ పోయేదాకా చాలామంది, కొంతమంది ఇప్పటికి కూడా మా ఫాదరే రాసి వైఫ్ పేరుతో రాశారు అని అనుకునేవాళ్ళు. కానీ మా ఫాదర్ 90లో పోయారు. ఆ తర్వాత మా మదర్ గత 2-3 ఏళ్ల దాకా కూడా రాసి అది తప్పని చెప్పి జనాలకి మరొకసారి రుజువుతో సహా ప్రూవ్ చేశారు. కొన్ని వందల కథలు, నవల్స్ రాశారు. బహుశా వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిందేమో రాత. కథలు రాయలేను, చెబుతాను. ఏదో ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ చేసిందేమో టుమిరెల్లాకి ఓ పేజీకి అలా రాస్తాను. నా కథలు అనడం కంటే రచనలు అనడం బెటర్, ఎందుకంటే అందులో కథ ఉండదు. అది నా బేసిక్ లైఫ్. తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత 81 నుంచి 15 ఏళ్ల పాటు ఎఫ్ఎంసీజీలో సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేశాను. అందులో చాలా మందికి దక్కని ఒక ప్రివిలేజ్ నాకు దక్కింది. 15 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అది కూడా కన్జ్యూమర్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ లాంచింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరికో కానీ రాదు. ఎంబీఏ చేసిన ప్రతి వాడికి అది ఒక డ్రీమ్. అలాంటిది నేను 5-6 ప్రోడక్ట్స్ లాంచ్ చేశాను 15 ఏళ్ల కెరీర్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్సో హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ కిల్లింగ్ ఏ ప్రోడక్ట్, విచ్ ఈజ్ అగైన్ ఏ వెరీ రేర్ ఎక్స్పీరియన్స్. సో అది 15 ఏళ్ళ తర్వాత రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ పెట్టాను. అది ఆఫ్టర్ ఇంటర్వెల్ స్టోరీ. ఆ మార్కెటింగ్ నాకు నచ్చిన సబ్జెక్ట్ అండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఎంబీఏ చేసిన తర్వాత చేసినప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు, తక్కువగానే మాట్లాడేవాడిని. మాట్లాడేది ఒక మాట ఎక్కడో తగిలేదు ఎవరికో ఒకసారి. కానీ అది పోగొట్టుకోవడానికి, అది ఇంట్రోవర్ట్ కాదు నేను, అది పోగొట్టుకోవడానికే మార్కెటింగ్ తీసుకున్నాను. అది పోయింది కూడా. మార్కెటింగ్లో 15 సంవత్సరాల్లో ఎంతోమందిని కలిశాను. ఎన్నో నాకు అవుట్ ఆఫ్ బాక్స్ ఐటీ థింకింగ్ అన్నది నా ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అంటారని నాకు గత 15 ఏళ్ళలో తెలిసింది. నేను చిన్నప్పటి నుంచి 9వ క్లాస్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను అవుట్ ఆఫ్ బాక్స్ అన్నది. అంటే డూయింగ్ సంథింగ్ డిఫరెంట్.
నా మార్కెటింగ్‌లో కూడా నేను చాలా చేశాను. అది నా ట్రైనింగ్స్‌లో చెబుతాను. ఐ యామ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సో, నా మార్కెటింగ్‌లో నేను ప్రూవ్ చేశాను. ఔట్ ఆఫ్ బాక్స్ మార్కెటింగ్ చేసి. కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్తారా? కొన్ని ఉదాహరణలు అంటారా? ఇప్పుడు నేను గత 15 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు ఎడిబుల్ ఆయిల్స్ మార్కెటింగ్‌లో ఉన్నాం. కన్జ్యూమర్ మార్కెటింగ్, కన్జ్యూమర్ ప్యాక్స్ అన్నమాట. 85లో వే బ్యాక్ ఇన్ 85 వి లాంచ్డ్ ద ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ అనే చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ కన్జ్యూమర్ మార్కెటింగ్ అనుకోండి. అప్పటిదాకా అంతా లూజ్‌లోనే అమ్మేవాళ్ళం ఆయిల్స్. సో 1 లీటర్ ప్యాకెట్లు అప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చాయి. మాది విజయ బ్రాండ్ నేమ్ లాంచ్ చేసింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను ఇది కిరాణా షాపుల్లోనూ అప్పుడే సూపర్ మార్కెట్లు వచ్చాయి. సో సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లోనే కాకుండా ఇంకెక్కడ అమ్మగలను అని చెప్పి ఆలోచించాను. చాలా రోజులు ఆలోచించాను. ఆలోచించిన తర్వాత అమ్మాను. ఎక్కడంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూరగాయల షాపులో. కొంతమంది అయితే కొత్తిమీర ఆకు కూడా ఇచ్చి చూస్తారు. బెండకాయలు ఒక్కోదాన్ని టుపుకుమంటూ తోకలన్నీ విరిచేసి దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో ప్రతి కాలనీలోనూ ఒక పెద్ద కూరల షాప్ ఉంటుంది. ఆ కూరల షాపులో అమ్మాను. అది తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్స్ కంపెనీస్ కూడా అక్కడ టేబుల్ సాల్ట్ అమ్మడం ఇటువంటివి మొదలెట్టాయి. సో ఆ రకంగా నా రీచ్ ఎక్కువ చేశాను. తర్వాత అక్కడితో ఆగలేదు. హైదరాబాద్‌లో ఫేమస్ బేకరీస్‌లో అమ్మాను నేను. ఫస్ట్ ఆ రోజుల్లో మిడ్‌వే బేకరీ అని ఉండేది. ఇప్పుడు వెంగళరావు పార్క్ ఉంది. దానికి ఎదురుగుండా ఉండేది మిడ్‌వే బేకరీ అని. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేకరీస్. వాళ్ళ దగ్గర బేకరీస్‌లో స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ సికింద్రాబాద్‌లో పెర్సిస్ బేకరీ. ఫేమస్ బేకరీస్. బేకరీస్‌లో అమ్మాను ఎడిబుల్ ఆయిల్స్. బేకరీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా దగ్గర ఆయిలా అని. అదేంటిది సొంతూరులో అడ్వర్టైజ్‌మెంట్ లాగా. మేమా ఆయిలా అన్నారు. ఎందుకు అమ్మకూడదు? అన్నీ అమ్ముతున్నారు గదా! పెట్టండి. సేల్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సేల్ కాకపోతే వెనక్కి తీసుకుపోతాం అన్నారు. కాకపోతే ఒకటే చేయండి. డిస్‌ప్లేలో కనిపించేట్టు పెట్టండి. లేకపోతే మీరు ఆయిల్ అమ్ముతారని ఎవడికి తెలీదు. అని ఒక 10 ప్యాకెట్లు పెట్టెళ్తే నెక్స్ట్ టైమ్ వచ్చేప్పటికి నెక్స్ట్ విజిట్‌కి 2 ప్యాకెట్లే ఉన్నాయి వాడి దగ్గర. దే ఆల్సో గాట్ మనీ. ఐ ఆల్సో గాట్ సో అలాగా అందరూ అమ్మే ప్లేసులు కాకుండా కొత్తగా కలుపుకున్నాను. ఇలా చాలా చేశాను ఔట్ ఆఫ్ బాక్స్. అది విజయ ఎడిబుల్ ఆయిల్స్ అన్నది ఇప్పుడు ఏపీకే పరిమితం. అంటే ఏపీ, తెలంగాణకే పరిమితం. బికాజ్ అది కోఆపరేటివ్ సెటప్. ఎన్‌డీడీబీ వాళ్ళు సెటప్ చేసింది. 7 స్టేట్స్‌లో డిఫరెంట్ ఆయిల్ సీడ్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్, గ్రోయర్స్ ఫెడరేషన్స్ స్టార్ట్ చేశారు. సో మేము మీ కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటక ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్. తమిళనాడులో ఉంది. ఒరిస్సాలో ఉంది. మహారాష్ట్రలో ఉంది. సో మేము వీ కెనాట్ గో టు అదర్ స్టేట్స్ అండ్ సెల్ ఆ రోజు. సో ఇప్పటికీ ఏపీ, తెలంగాణ పరిమితం. అప్పుడు మేము నాటిన మొక్క ఇప్పుడు నెలకి స్మాల్ ప్యాక్స్ ఐ థింక్ 2000 tons or more it's selling. I don't know the exact figure, but it's a big brand today in AP. It's one of the regional brands. Vijaya brand name. Groundnut oil, refined groundnut oil, refined sunflower oil. సో ఈ విజయ ఈ బ్రాండ్ ఆయిల్ ఇదొకటైతే కనుక ఇది మీకు బాగా మనసుకు దగ్గరైన ప్రొడక్ట్ కానీ వర్క్ కానీ అనిపిస్తుంది మీ మార్కెటర్ కెరియర్లో. ఇది కాకుండా ఇంకేమైనా బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద అదర్స్ సెగ్మెంట్ ఆఫ్ యువర్ కెరియర్, ఆ 15 years మార్కెటింగ్ కెరియర్ నుంచి మీకు బాగా మనసుకు నచ్చిన దగ్గరైన సంఘటనలు కానీ లేకపోతే ఏమైనా అచీవ్మెంట్ కానీ అలాంటిది ఏమైనా ఉందా? అంటే అచీవ్మెంట్ అంటే చెప్పాను కదా, 15 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు డెసిగ్నేషన్ ఏదైనప్పటికీ హెడ్ ఆఫ్ ద మార్కెటింగ్లో ఉన్నాను. హెడ్ ఆఫ్ ద కన్జ్యూమర్ మార్కెటింగ్లో. సో ఐ ఎంజాయ్డ్ మై 15 years ఆఫ్ కెరీర్ యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ డే. కానీ విధి వైపరీత్యంతో బయటపడాల్సి వచ్చింది. అది లేనట్టయితే ఎక్కడో రిటైర్ అయ్యేవాడిని ఏదో కంపెనీలో. ఐ లవ్ ద మార్కెటింగ్. అంటే మార్కెట్‌లో రోజు తిరుగుతాం కాబట్టి మార్కెట్‌లో ఫుల్‌గాను. ఆ అలవాటు ఒకటి నాకు ఇప్పటికి కంటిన్యూ అయిపోయింది. నేను బిజినెస్ పెట్టినా సరే హాఫ్ డే బయట తిరుగుతాను. అది క్యాండిడేట్‌ని కలవడానికి కానీ, కంపెనీని కలవడానికి కానీ, క్లయింట్‌ని కలవడానికి కానీ, ఫ్రెండ్స్‌ని కలవడానికి కానీ. ఐయామ్ నాట్ మేడ్ టు సిట్ ఇండోర్స్ అండ్ వర్క్ ఫర్ 8 hours. సో ఆ అలవాటు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ అయింది నాకు. ఆ రోజుల్లో నేను తెలుసుకున్న కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు ఉన్నాయి. అంటే ప్రజల గురించే. మీకు చెబితే అది మీకు కూడా ఆశ్చర్యంగా అనిపించొచ్చు. చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. నాకు మార్కెటింగ్‌లో జాయిన్ అయ్యాక ఏంటంటే, కనిపించిన ప్రతి వాడిని కదిలించడం, వాడి జీవితం ఏంటి అని మాట్లాడడం అలవాటైపోయింది. అది కిరాణా షాప్ వాడు కానియండి, రోడ్డు పక్కన మిర్చి బజ్జీలు అమ్మేవాడు కానియండి, ఒక ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ కానియండి, ఎవరైనా సరే. వాళ్ళు జస్ట్ క్యాజువల్‌గా కన్వర్సేషన్‌లోకి దించి వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవడం అలవాటయింది నాకు.
ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు కొన్ని నాకే ఆ రోజుల్లో సర్ప్రైజింగ్ అనిపించినవి 2 చెబుతాను మీకు. అమీర్పేటలో వరుసనే రోడ్డు మీదే ఏ సీజన్‌కి ఆ సీజన్ పళ్ళమ్మే బళ్ళుంటాయి. మామిడి పళ్ళ సీజన్ అనుకోండి. మామిడి పళ్ళ బళ్ళు ఒక 5, 6 పక్కనే ఉంటాయి. ఒక్కదానికి 3, 4 ఫీట్ డిస్టెన్స్ అంతే. ఒకడి దగ్గర ఒక రేటు, వాడి పక్కనే అదే రేటు, మూడోదొచ్చి అసలు రూ. 10 తక్కువ అలాగే బోర్డులు పెట్టుంటాయి. వాళ్ళలా అదేదో సామెత చెప్పినట్టు అలా అరుస్తుంటారు. నిజమే. ఆ రేటు కేజీ రూ. 80, కేజీ రూ. 80 అని అరుస్తుంటారు. ఒకసారి వాళ్ళడిగారు. ఎంత మిగులుతుంది నీకని? మిగలడం ఏంటి సార్ మాకు రోజుకి ఆ రోజుల్లో రూ. 100 ఎంతో. మేము డైలీ వేజెస్ సార్. ఈ బళ్ళు మావి కావన్నారు. నేను అప్పటిదాకా వాళ్ళందరూ స్వయం ఉపాధి అనుకున్నా. ఈ బళ్ళన్నీ 6 ఒకడివే సార్ అన్నారు. 6 ఒకడివేనప్పుడు మరి ఎందుకురా పొద్దున్న సాయంత్రం అరుస్తారు. కూర్చున్నా అవే సేల్ అవుతాయి. ఎంతైతే అంత అవుతుంది. మీ రూ. 100 మీకు వస్తాయి కదా! అంటే టైమ్ పాస్ అవ్వాలి కదా సార్ అని. కాలక్షేపం కోసం అరుస్తున్నారు. ఇంకో సర్ప్రైజింగ్ విషయం అలాగే హైదరాబాద్‌లో పాన్ షాపులంటారు. ఆంధ్రాలో కిల్లీ బడ్డీ అనేవారు. కిల్లీ కొట్లు వాళ్ళు కూడా చాలా శాతం, ఎంత శాతం అన్నది చెప్పలేను. వాళ్ళు ఎంప్లాయీస్, ఓనర్స్ కాదు. అది కూడా నాకు ఆ రోజుల్లో షాక్. సో, ఇలా చాలా సర్ప్రైజింగ్ జీవితంలో నుంచి చాలా సర్ప్రైజింగ్ విషయాలు తెలిసాయి. మార్కెటింగ్ అందుకే నాకు బాగా ఇష్టం. తెలిసిన మార్కెటింగ్. వందల మందిని కలుస్తాం. రకరకాల జీవితాలు తెలుస్తాయి. బయట వ్యక్తులకి తెలియనివి మాకు తెలుస్తాయి. ఎందుకంటే ఎక్కువ మందిని కలవడం మనం. అలా కాకుండా మార్కెటింగ్‌లో జరిగినవి చాలా ఉంటాయి. అవన్నీ మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండవు. వాటి గురించి చెప్పను. అవును. అంటే మీకు స్వతహాగా గూడాను ఆసక్తి ఉన్నట్టుంది. తోటి వాళ్ళ అంటే అన్ని వర్గాల ప్రజల మనస్తత్వాలు తెలుసుకోవటం అనేది. అది అప్పటి మీ ఉద్యోగానికి గూడా పనికొచ్చే విషయం గాబట్టి కొంచెం శ్రద్ధగా పనికొచ్చింది. చేసినట్టున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈవెన్ అంటే మీ తల్లిదండ్రుల రచనలలో గూడా వాళ్ళ దృక్పథం గూడా కనపడతా ఉంటది. సామాన్యుల జీవితాలు, ముఖ్యంగా బడుగుల జీవితాల గురించి అవునండి. స్పృహ అనేది అది గూడా మీకేమన్నా వచ్చి ఉంటదేమో అనుకుంటున్నాను. వచ్చారు. డెఫినెట్‌గా అనుకుంటున్నాను. వచ్చుంటది. అంటే అవును. కొంతమంది కమ్యూనిస్ట్ ఇదంటారు. నేను ఆ పేరు పెట్టను గానీ, జస్ట్ అంటే సామాజిక స్పృహ అంటారు కొంతమంది. హ్యూమనిజం అంటున్నారు. హ్యూమనిజం. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్యూమనిజం. హ్యూమనిజం. నిజం చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ రాసిన నవల నాకు ఫస్ట్ టైమ్ చదివినప్పుడు అర్థం కాలేదు. నాకింకా అప్పటికంత అర్థం చేసుకునే వయసు లేదు. అది 'పుణ్యభూమి కళ్ళుతెరు.' ఒరిజినల్‌గా 'హ్యాంగ్ మీ క్విక్' అని పేరు పెట్టారు. తర్వాత దానికి ఎందుకో తెలుగు పేరు పెడితే సాహిత్య అకాడమీ అవార్డ్ ఇవ్వాల్సొచ్చిన. అందుకని దానికి మళ్ళీ బుక్ కింద పబ్లిష్ అయినప్పుడు 'పుణ్యభూమి కళ్ళుతెరు' అని పెట్టారు. సో, అదప్పుడు ఫస్ట్ టైమ్ నేను చదివినప్పుడు నాకు అర్థం కాలేదు యాక్చువల్‌గా. తర్వాత అర్థమైంది. ప్లస్ అన్నిటికి వాళ్ళ మీద రావి శాస్త్రి గారి ప్రభావం ఉంది బాగా. మా ఫాదర్ జడ్జి కింద చేశారు కాబట్టి కోర్టుకొచ్చే వాళ్ళందరూ సామాన్య మానవులే ఎక్కువగా ఉంటారు. వాళ్ళ స్టోరీస్ అవన్నీ వాళ్ళ మాక్సిమం అవే వాళ్ళు రాసినవి. హ్మ్. సో, మీకనిపించలేదా న్యాయవాద వృత్తిలోకెళ్దామని చెప్పి? అనిపించలేదు. అంటే నాకు ఆయన దగ్గర పెద్ద పెద్ద లా పుస్తకాలు చూస్తే అవన్నీ చదవాలా అని చెప్పేసి ఒక దురభిప్రాయం పడింది. అవన్నీ చదవక్కర్లేదని తర్వాత తెలిసింది. సో, లా మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. వాదిస్తాను గానీ లాజికల్‌గా ఇప్పటికి వాదిస్తాను నేను. వాదిస్తాను గానీ ఆ వృత్తిలో వెళ్ళదలుచుకోలేదు. అక్కడితో కట్ అయిపోయింది. మా తాతలు, తల్లులు మా ఫాదర్ వాళ్ళ ఫాదర్స్ లాయర్స్, వాళ్ళ ఫాదర్స్ ఎస్ఐ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎస్ఐ. ఇన్‌ఫాక్ట్ మా అమ్మ వాళ్ళు చెబుతుంటారు. ఆయన్ని అల్లూరి సీతారామరాజుని పట్టుకోమని పంపించాడని, ఆయన పట్టుకోలేదని. ఒక అప్పుడు చెప్పేవాళ్ళు హుహుహు. చిన్నప్పుడు. సో, ఆ లాయరు, పోలీసు నుంచి మా జనరేషన్ వచ్చేప్పటికి కట్ అయిపోయాను. ఓకే. యాక్చువల్‌గా మా ఫాదర్‌కి అంటే నాకు ఇద్దరు సిస్టర్స్, ఆ తర్వాత ఒక తమ్ముడు. మా ఇద్దరు సిస్టర్స్‌కి 75 అనుకుంటా. ఇద్దరికీ ఒకేసారి ఎంసెట్‌లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ క్లాస్‌మేట్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. అప్పుడు మా ఫాదర్‌కి నన్ను, మా తమ్ముడిని కూడా డాక్టర్‌ని చేసేస్తే బహుశా ఆయన రిటైర్ అయ్యాక ఒక పెద్ద నర్సింగ్ హోమ్ కట్టించేసి మా అందరి చేత ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసుకుందామని కోరిక ఏదో పుట్టి నన్ను కూడా డాక్టర్‌ని చేద్దామని ఇంటర్మీడియేట్ బైపీసీ తీసుకోవాలి. ఎదురు చెప్పే ధైర్యం లేక బైపీసీ తీసుకొని 2 ఏళ్ల బొద్దింకలు, కప్పలు, వానపాములు డిసెక్ట్ చేస్తేనే నాకు అర్థమైపోయింది. ఐ వుడ్ రాదర్ బి ఏ గుడ్ పేషెంట్ దాన్ ఎ బ్యాడ్ డాక్టర్. సో, మొత్తానికి
అది ఎలా తప్పించుకున్నానని కూడా ఒక చిన్న స్టోరీ లేదు. సో ఏడాది కూడా పోయింది నా జీవితంలో ఆ పట్టుదల మీద. ఓకే. ఓకే. సో హ్మ్. యూ ఎండెడ్ అప్ బీయింగ్ ఏ మార్కెటర్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అనమాట. ఏది లాయర్ వద్దు, డాక్టర్ వద్దు. ఎలిమినేషన్ అనుకో అలాగే అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత అవగాహన కూడా కెరీర్స్ మీద ఎవరికీ లేదు. అవును. నాకు చాలా జాబ్స్ నుంచి తర్వాత తెలిసింది కానీ ఆ రోజుల్లో నాకేం తెలీదు అసలు. ఇప్పటికీ అంటుంటాను నేను అప్పుడప్పుడు రోడ్డు మీద జరిగే ఏదో పనులు చూస్తుంటే నేను పోలీసులాగా వెళ్ళాల్సింది, లేదంటే ఆర్మీలోకి వెళ్ళాల్సింది అంటుంటే మా ఆవిడ ఎప్పుడూ అంటుంటుంది ఎన్ని చేస్తారు ఒక జన్మలో అని. అవన్నీ అప్పుడు అసలు ఉన్నాయని వాటిలోకి ఎలా వెళ్ళాలి అవన్నీ నాకు అవగాహన లేదు. తెలిసిందల్లా అప్పుడు డాక్టరు, ఇంజినీరు లేదంటే అదే మా ఫాదర్ జడ్జి కాబట్టి లాయరు లేదంటే చార్టర్డ్ అకౌంట్. 4 తెలుసు. ఓకే. సో మీరు ఈ 15 ఏళ్ళు మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్న తర్వాత ఒక విధి హ్మ్. వైపరీత్యం ఏదో జరిగిందని చెప్పారు. అదేంటి? అది విధి వైపరీత్యమనే అంటానండి నేను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా గాని, ఒక బిజినెస్ మ్యాన్‌గా గాని ఉంటానని అనుకోలేదు. ఆ కోరిక లేదు నాకు. డబ్బు విపరీతంగా సంపాదించేద్దాం అన్న కోరిక అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రేటు. నాకు కంఫర్టబుల్‌గా ఉంటే చాలనుకున్నాను. కానీ ఆ విధి వైపరీత్యం ఏంటంటే నేను చివరి జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ పేరు చెప్పనిప్పుడు బాగుండదు. చివరి జాబ్ చేస్తున్నప్పుడు నేను 4 ఉద్యోగాలు చేశాను ఒక 15 ఏళ్లలో. అందులో ఒక దాంట్లో 10 ఏళ్ళు చేశా. మిగతా 3 ఉద్యోగాల్లో 5 ఏళ్ళు చేశాను. 4 ఉద్యోగాల్లో 2 ఉద్యోగం లేకుండా ప్రిన్సిపల్ మీద రిజైన్ చేశాను. కేవలం ప్రిన్సిపల్ మీద లేకపోతే టు ఫైట్ ఇంజస్టిస్. ఒక ఉద్యోగమే ఇంకో చేతిలో ఒక ఆఫర్ లెటర్ పెట్టుకొని మానేశాను. సో, చివరి ఉద్యోగం ఏమైందంటే నా కింద పనిచేసే ఒక రీజనల్ సేల్స్ మేనేజర్ 8 లక్షలు ఫ్రాడ్ చేస్తే నేను పట్టుకొని ప్రూవ్ చేస్తే నా మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. నేను అతన్ని ఉద్యోగంలో తీపిచ్చేస్తా అని మా టీమ్ దగ్గర, అందరి దగ్గర, ఆఫీస్‌లో అందరి దగ్గర ప్రగల్భాలు పలికి 2 నెలలు ఇన్వెస్టిగేట్ చేసింది. ఎవిడెన్స్ సంపాదించింది. ఎండీకి అదంతా ప్రెజెంట్ చేస్తే ఆయన ఏమీ అనలేదు. యెస్ అనలేదు, నో అనలేదు, ఏం మాట్లాడలేదు. నేను వచ్చి బయటకొచ్చేసి నా పని నేను చేసుకుంటున్నా. కొన్నాళ్ళు పోయిన తర్వాత నా సేల్స్ టీమ్‌లోను నా దగ్గరికొచ్చే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారుగా బయటోళ్ళ నుంచి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ గుసగుసలాడడం నా చెవిన పడింది. ఏమనంటే అరుణ్ గారు పెద్ద కబుర్లు చెబుతారు గానీ ఆయనకి అందులో వాటా ఉంది. లేకపోతే ఆయన ఉద్యోగం తీయిచ్చేస్తా అన్నారు. ఏమైంది అని. నేనప్పుడు స్పాట్‌లో డిసైడ్ అయిపోయాను. 15 ఏళ్ల పాటు మార్కెట్‌లో నేను రెప్యుటేషన్ బిల్డప్ చేసుకున్నాను. మంచి పేరు బిల్డప్ చేసుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం ఒక్క ఇన్సిడెంట్ చాలు. లైఫ్ లాంగ్ మీరు 40 ఏళ్ల పాటు ఏ వెధవ పని చేయకుండా ఒక్క వెధవ పని చేస్తే ప్రజలందరికీ అదే గుర్తుంటుంది. మీరు ఏ పెద్దవాళ్ళు చూడండి. వాళ్ళు చేసిన ఒక వెధవ పనిని వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు చేసిందంతా మర్చిపోతారు జనం. ఆ ఒక్క పనే గుర్తుంటుంది. అందుకని నా పేరు చెడిపోతుందని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే రిజైన్ చేసేసాను. అందుకే ఏంటంటే జనవరి 1 మార్నింగ్ ఇచ్చేసి అంతకుముందు క్రిస్మస్‌కి ముందర ఇచ్చాను. ఆయన డ్రైవర్‌కి ఇచ్చా. ఎండీ గారు డ్రైవర్‌కి రిజిగ్నేషన్ ఇస్తే ఆయన సిగ్గు పారేసాడని తెలిసింది మర్నాడు. సో, ఆ తర్వాత నేను ఆఫీస్ టూర్ ముందే షెడ్యూల్ చేసుకున్నాను. వెళ్ళొచ్చాను. జనవరి 1 నాడొచ్చి ఇచ్చేసాను. సాయంత్రానికల్లా రిలీవ్ చేశాను. యూ ఆర్ షాక్డ్. బట్ ఆహ్, సాయంత్రానికల్లా రిలీవ్ అయిపోయాను. రిలీవ్ అయిపోయిన తర్వాత ఏంటంటే 15 ఏళ్ళు నాన్ స్టాప్ ఉద్యోగం చేశాను కాబట్టి సంక్రాంతి దాకా అసలు ఏమి హ్యాపీగా ఉన్నాను నేను. ఆ తర్వాత మార్నింగ్ షోస్‌కి వారంలో 2, 3 రోజులు పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను మా ఆవిడ మార్నింగ్ షోస్‌కెళ్ళిపోయి ఇలా ఎంజాయ్ చేసేసాను బేసిక్‌గా 2, 3 వీక్స్. సంక్రాంతి అయిన తర్వాత ఏంటంటే ఒక 1 వీక్ నాకు హై కాన్ఫిడెన్స్ ఉండేది. నీకేంటి ఎంబీఏ 15 ఏళ్ల మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అల్లాడిచ్చావు. ఇవాళ కాకపోతే రేపొస్తుంది ఉద్యోగం అని 1 వీక్ పాటు ఐ యూజ్డ్ టు బి ఆన్ హై స్పిరిట్స్. నెక్స్ట్ 1 వీక్ ఒక్క ఉద్యోగం పట్టలేదు పేపర్‌లో. నేను అప్పటికి నలుగురు కన్సల్టెంట్స్‌కే నేను రెజ్యూమే ఇచ్చాను. అంతకుముందు 3, 4 ఏళ్లలో. ఓన్లీ నలుగురో, ఐదుగురికో ఇచ్చానంతే. ఎవరి దగ్గర వాళ్ళనెళ్లి అప్పుడు కలిసాను. ఏం లేవన్నారు. ఏ కన్సల్టెంట్ ఫోను చేయట్లేదు. పేపర్‌లో ఏం పట్టలేదు. రాదా మనకు ఉద్యోగం అని 1 వీక్ డిప్రెషన్. మళ్ళీ థర్డ్ వీక్ హై స్పిరిట్స్, ఫోర్త్ వీక్ డిప్రెషన్. ఇలా ఫిబ్రవరి దాకా అయిపోయింది ఆల్‌మోస్ట్. ఇంకప్పుడు డిసైడ్ చేసుకున్నాను. ఐ కెనాట్ వెయిట్ ఇండెఫినెట్‌లీ. లెట్ మీ స్టార్ట్ సంథింగ్. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్ ఇండెఫినెట్‌లీ. బికాజ్ జాబ్ అనేది ఇంకోటి ఇవ్వాలి మనకి. అదెప్పుడొస్తుందో తెలీదు. 2 ఏళ్ళు పడితే, ఏడాది పడితే అసలు రాకపోతే అన్న క్వెషన్ ఏసుకుంటే భయమేసింది. సరే ఏదో ఒకటి చేద్దాం.
అక్కడ నేను చేసింది ఒకటే. నేను అందరిలాగే చేశాను. ఉద్యోగం చేస్తూ బిజినెస్‌లోకి దిగే ప్రతివాడు అనుకున్నట్టే నేను అనుకున్నా. అది తప్పు అని తర్వాత తెలిసింది. అఫ్‌కోర్స్ నేను దాని మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు. అదేంటంటే ఉద్యోగం చేస్తూ చాలా మందికుంటుంది బిజినెస్ పెడదామని. పెట్టినప్పుడు వాళ్ళ మైండ్‌లో ఒకటుంటుంది. నేను ఇంజినీర్‌ని, 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఐ కెన్ ఆల్‌వేస్ గెట్ బ్యాక్ టు మై కెరీర్. అది మైండ్‌లో ఎప్పుడైతే వెనకాల ఉందో, ఎట్ ద ఫస్ట్ ఆబ్‌స్టికల్ యూ హిట్, యూ థింక్ ఆఫ్ గోయింగ్. అందుకే అంటారు బర్న్ యువర్ బ్రిడ్జెస్ అని. ఒకసారి ఎంప్లాయ్‌మెంట్‌లో వదిలేసి బిజినెస్ పెడితే, నేనింక చస్తే ఉద్యోగానికి వెళ్ళను. ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్ అనుకున్న వాడే సక్సెస్ అవుతాడు. అలా కాకుండా అందరిలాగా నేను అనుకున్నాను. ఎప్పుడు ఉద్యోగం వస్తే అప్పుడు మానేద్దాం అని చెప్పేసి. నా దగ్గర పెట్టుబడి కూడా లేదు. బికాజ్ ఐ వాస్ నాట్ మెంటల్లీ, ఫినాన్షియల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ నాట్ ప్రిపేర్డ్ ఫర్ బిజినెస్. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ బిజినెస్. సో, ఆ 15 ఏళ్లలో నేను సేవ్ చేసింది ఏదైతే ఉందో అదే ఉంది. ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియదు. సో, ఐ డిడ్ నాట్ వాంట్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ బిజినెస్. ఖాళీగా ఉన్నాను కాబట్టి ఎప్పుడు లేనిది దైవభక్తి ఎక్కువయ్యి, ఇంకేం పని లేక రోజు ఒక అరగంట పాటు కనిపించిన పుస్తకాలన్నీ చదివేసేవాడిని విష్ణు సహస్రనామంతో సహా. ఒకరోజు పూజలోతోనే నాకు ఐడియా వచ్చింది. రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ పెడదామని. ఎందుకొచ్చిందంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేను అంతకుముందు 4 ఏళ్లలో నలుగురు కన్సల్టెంట్‌లని ఒక సంవత్సరానికో, 2 ఏళ్లకో ఒకసారి కలవడం. వాళ్ళ ఆఫీసుల్లో మార్పులు ఫిజికల్‌గా వచ్చిన మార్పులు మైండ్‌లో పడ్డాయి. రిజిస్టర్ అయ్యాయి. అంతకుముందు చూస్తే ఒకడే ఉన్నవాడు రెండోసారి వెళ్తే ఒక ఎంప్లాయీ ఉండడం. థర్డ్ టైమ్ వెళ్తే మారుతి కారో ఏదో ఉండడం. అలా కొన్ని మార్పులు నా మైండ్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఇంక అంతే నాకు దాని గురించి ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్. కానీ అది పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయి నాకు తెలిసిన ఒక రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్‌ని వెళ్ళాడు. వెళ్లి డిక్లేర్ చేశా. నేను నీ బిజినెస్సే పెడుతున్నాను పెట్టొచ్చా అని. ఆయన షాక్ అయిపోయాడు. కానీ పెట్టని చెప్పి ఆశీర్వదించాడు. ఏవో కొన్ని మాటలు చెప్పాడు. నాకు గుర్తులేవు. నేను పేరు కూడా డిసైడ్ అయిపోయాను. బికాజ్ మార్కెటింగ్‌లో ఉన్నాను కాబట్టి నాకు వెంటనే మ్యాన్ హంట్ అని తట్టింది. మ్యాన్ హంట్ కన్సల్టెన్సీని పెట్టి అది కూడా చెప్పాను. ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ మై చెకింగ్ ఔట్ ఫర్ ఆఫీసెస్. కానీ మీకు కూడా తెలిసే ఉంటుంది. 90స్‌లో ఫోన్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎవడో కొంతమంది దగ్గరే ఉండేవి ఫోన్స్. నేనప్పుడు యూసుఫ్ కూడా అమీర్పేటకి అతి దగ్గరలో ఉండేవాడిని. సో, బిజినెస్ పెడుతూ దూరంగా పెట్టం కదా! దగ్గరలో చూద్దామంటే ఫోన్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అప్లై చేస్తే 3 ఏళ్లకొచ్చేది. ప్లస్ సర్జరీ కూడా చాలా చెప్పారు. అప్పుడు నా ఫ్రెండ్, నా క్లాస్‌మేట్ తమ్ముడు లాయర్ అన్నమాట. హైకోర్ట్‌లో చేస్తాడు. మామూలు కోర్ట్‌లో చేస్తాడు. అమీర్పేట జంక్షన్‌లోనే ఎగ్జాక్ట్ జంక్షన్‌లో పెద్ద ఆఫీస్ ఉంది సెకండ్ ఫ్లోర్‌లో. ఆయన ఆఫర్ ఇచ్చాడు. నా ఆఫీస్ షేర్ చేసుకోండి. పగలంతా మేము కోర్ట్‌కి పోతాం. కేసులు లేనప్పుడు కుదురుతాం. మీకేం ఇబ్బంది ఉండదు. నేను ఈవినింగ్ వస్తాం బేసిక్‌గా అంటే ఐ జంప్డ్ అట్ ఇట్. కేవలం ఫోన్ కోసం ఆయన ఆఫీస్ షేర్ చేసుకున్నా. అప్పుడు నేను ఫోన్ అప్లై చేశా. 3 ఏళ్లకొచ్చింది. ఆ ఫోన్ ఇంకోడికి ఇచ్చేసా. ఎందుకంటే అప్పటికి ఈ నంబర్ నాది పాపులర్ అయిపోయింది. నిజంగా నేను అంతమంది ట్వీట్‌లో కూడా పెట్టినట్టు నా పాత వదిలేసిన కంపెనీకే వెళ్లి నేను ఆయనతో అడిగాను. సార్ నేను బిజినెస్ పెట్టుకుంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఒక టేబుల్ ఇప్పించండి. ఆయన పాత టేబుల్ ఇచ్చాడు. దానికి ఏ డ్రా కూడా క్లోజ్ అవ్వదు. నా దగ్గర పెట్టుకునే ఆస్తులే ఉన్నాయి. నేనేం పట్టించుకోలా. నా ఫ్రెండ్ లాయరే నేను కూర్చోడానికి, నాకు విజిటర్స్ కూర్చోడానికి 3 కుర్చీలు ఆయనే ఇచ్చాడు. ఆయన ఫోన్ నుంచి కేబుల్ కూడా నాకు ఇంకో కేబుల్ ఇచ్చాడు. నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్ పెట్టుకున్నాను. రూ. 500 వాస్ మై ఇన్వెస్ట్‌మెంట్. ఓన్లీ 300 విజిటింగ్ కార్డ్‌లు, ఒక పెద్ద లెటర్ హెడ్, ఒక చిన్న లెటర్ హెడ్. ఐ వాస్ ఇన్ బిజినెస్. ఆ రోజుల్లో నాకు ఏబీసీడీ తెలీదు. కానీ తర్వాత ఉద్యోగం వస్తే వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత ఇప్పటికొచ్చి నాకెవడో ఇంటర్వ్యూ కలగట్ల. 25 ఏళ్లయింది. నాకు అప్పుడప్పుడు తలుచుకుంటే భయమేస్తుంది. నేను ఉద్యోగం బిజినెస్ పెట్టకుండా ఉన్నట్టయితే ఏమైపోయిండేవాడినో. సో, అలా విధి వైపరీత్యంగా నేను ఇందులోకొచ్చాను. కింద మీద పడి నేర్చుకున్నా. బికాజ్ నాకు తెలిసిందల్లా క్లయింట్స్ దగ్గర నుంచి ఎంత చార్జ్ చేస్తారో అన్న ఒక ఫిగర్ తెలుసు అంతే. ఇంకేం తెలీదు. అండ్ ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, జాబ్ సైట్ లేదు. ద డే ఐ స్టార్టెడ్ ద ఓన్లీ రెజ్యూమే ఐ హాడ్ వాస్ మై ఓన్. అండ్ ఇట్స్ చిన్నపిల్లలు చెప్పినట్టు మదర్ ప్రామిస్. ఆ రోజుల్లో అలాగే బిల్డప్ హౌ టు గెట్ క్యాండిడేట్ ఫస్ట్ 10, 15 డేస్ నేనెళ్ళి కనిపించిన ప్రతివాడికి నాకు 15 ఏళ్లలో తెలిసిన ప్రతి కంపెనీకి వెళ్లి ఈ బిజినెస్ పెట్టానంటే నాకు చాలా మంది రిక్వైర్మెంట్ ఇచ్చేసారు. అవన్నీ పేపర్ మీద ఏసి చూసుకుంటే ఆ రోజుల్లో నేను ఇప్పుడు అందరికి క్లోజ్ చేసుంటే 4,00,000 వచ్చేవి. విచ్ వాస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఇన్ దోస్ డేస్. కానీ అల్టిమేట్‌గా నేను 4 నెలల తర్వాత నాకొచ్చింది 12,000. ఎక్కడ రెజ్యూమేస్ ఎక్కడుంటాయి? రిక్వైర్మెంట్ ఏ కంపెనీకెళ్తే వాడు ఇచ్చేవాడు. సో, దాంట్లో కూడా ఔట్ ఆఫ్ బాక్స్ నేను చాలా చేశాను. ఈ మధ్య కూడా ట్విట్టర్‌లో కూడా పెట్టాను నేను. ఔట్ ఆఫ్ బాక్స్ 1 ఆర్ 2 ఐడియాస్.
అలా చేశాను. చేయబట్టే నిలదొక్కగలిగాను. చూస్తుంటే 25 ఏళ్ళు అయిపోయాయి. సో, మొదటిగా మీకు అదే మీ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు 96-2021. థ్యాంక్ యూ. మీరు ఈ ట్వీట్స్ ఈ మధ్య ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ మొదలుపెట్టారు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీ అనుభవాలు పంచుకుంటూ. అవునండి. అది హ్మ్. చూసిన తర్వాతే నాకు ఇలా ఇంకా ఇంకెక్కువ కాలం వేచి చూడకుండా మీతో పాడ్కాస్ట్ చేయాలని చెప్పి అనిపించింది కూడాను. కానీ నేను కూడా అన్ని ట్వీట్స్ చదవలేదు. అలాగే ఈ శ్రోతలు కూడా వినేవాళ్ళు ఎవరు ట్విట్టర్‌లో మిమ్మల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే గనక వాళ్ళ సౌలభ్యం గురించి కూడాను. కొంచెం ఇలాంటివి ఏమన్నా మీరు మొదట్లో ఎర్లీ బడ్డింగ్ డేస్ యాజ్ అ కన్సల్టెంట్ చేసిన ఇలాంటి ఓకే. చిన్న చిన్న ప్రయత్నాలు, ట్రిక్స్ గాని ఏమన్నా? ఓకే. 1 ఆర్ 2 ఔట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ నేను చేసినవి సక్సెస్ అయినవి చెబుతాను. ఎందుకంటే ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే కూడా నేను ట్రైనింగ్‌లో కూడా చెబుతుంటాను అందరికి. ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను. అదేదో ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి వాళ్ళు చేస్తారు సార్ మేమేం చేయగలుగుతాం అంటారు. ఐ ప్రూవ్ దెమ్ రాంగ్. మనందరం కూడా మన డే టు డే లైఫ్‌లో అతి చిన్న విషయాల్లో ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వాడితే అవర్ లైఫ్ విల్ బి టు దట్ ఎక్స్‌టెంట్ డిఫరెంట్ అండ్ బెటర్. ఇప్పుడు నేను చేశానంటే మీకు చెప్పాను కదా! ఆ రోజుల్లో రెజ్యూమేస్ అంటేనే వెరీ డిఫికల్ట్ టు గెట్. సో, ఎవడో వస్తాడు క్యాండిడేట్ అని అలా చివరి పక్షిలో కూర్చునేవాడిని ఆఫీస్‌లో. ఎవడో అడపాదడపా ఒకళ్ళొచ్చేవాళ్ళు. మన దగ్గరున్న ఉద్యోగాలకు వాళ్ళు పనికిరారు. రెజ్యూమేస్ కొన్నొస్తాయి, ఓపెనింగ్స్ కొన్నుంటాయి, మ్యాచింగ్ ఉండదు. చేసేదేమీ లేదు. అలా దైవ ప్రార్థన తప్పిస్తే. సో, ఆ టైంలో నా క్లయింట్ అంతకుముందు నా సప్లయర్ యాక్చువల్‌గా. సో, అతను నా క్లయింట్. అతను ఆయన ఒక్కరోజు పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఒకటి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కావాలని. 2 మంత్స్ తర్వాత ఆయన దగ్గరికెళ్ళి అడిగాను. మీరు అడ్వర్టైజ్ చేశారు కదా! రిక్రూట్‌మెంట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఐ గాట్ గుడ్ క్యాండిడేట్స్ అని. రెజ్యూమేస్ ఎన్నొచ్చేసారని. బానే వచ్చాయండి 2, 3 బాక్స్ ఫైల్స్ ఒక్కొక్కదానికి అన్నాడు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి అడుగుతా అన్నా. అడగండి అన్నాడు. మీ రిక్రూట్‌మెంట్ అయిపోయింది కాబట్టి ఆ రెజ్యూమేస్ మీకొచ్చిన 100 రెజ్యూమేస్ నాకిస్తే నేను ఫోటో కాపీ తీసుకొని మీకు మళ్ళీ వెనక్కిచ్చేస్తా అన్నా. ఆయన నా వైపు ఒకసారి తీక్షణంగా సీరియస్‌గా చూడడం మొదలెట్టాడు. నాకు ఒక్క క్షణం భయమేసింది. ఏంటి అడగకూడదు అడిగానా కొంపదీసని. ఆయన 5 సెకన్ల టైం తీసుకొని 5 సెకన్లు నాకప్పుడు 5 యుగాల్లా అనిపించింది. 5 సెకన్ల టైం తర్వాత అన్నాడు. వై డు యూ వాంట్ టు రిటర్న్ దెమ్ అన్నాడు. నా రిక్రూట్‌మెంట్ అయిపోయింది. ఐ డోంట్ నీడ్ దెమ్. కీప్ ఇట్ అన్నాడు. మీరు నిజంగా నమ్మరసలు. సినిమాలో చూపించినట్టు హుర్రేక అని ఎగిరి గెంతేద్దాం అనుకున్నా. ఆయన ఇచ్చిన 5 బాక్స్ ఫైల్సో ఎన్నో అప్పుడు నాకు మోటార్ సైకిల్ మీద బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆఫీస్‌కొచ్చి మా ఆవిడ కూడా నాకు అప్పుడు ఆ రోజుల్లో ఆఫీస్‌లో అప్ టు ఈవెన్ ఆఫ్టర్‌నూన్ 3:30 దాకా హెల్ప్ చేసేది. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి వెళ్ళిపోయేది. ఆమె దగ్గరికి ఆ ఫైల్స్ తీసుకెళ్ళి సినిమాలో చూపించినట్టు టేబుల్ మీద పడేసి ఐ గాట్ ఎ ట్రక్ లోడ్ ఆఫ్ రెజ్యూమేస్ అన్నా. ఆ రోజుల్లో బాక్స్ ఫైల్ ఆఫ్ రెజ్యూమేస్ దొరికాయంటే నిజంగా ట్రక్ లోడే. అట్ వన్ పాయింట్ సింగిల్ షాట్‌లో. ఇక్కడ ఇంకోటి పాయింట్ కూడా ఉంది. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ యాస్ వెల్ యాస్ చాలా మంది చెబుతారు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఆస్క్. అది చాలా మందికి చెయ్యం. వాడు నో అంటాడని మనం ముందే డిసైడ్ అయిపోయి మనం అడగం. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆల్వేస్ నో. అడిగితే దేర్ ఈస్ ఆల్వేస్ ఎ 50-50 ఛాన్స్ ఆఫ్ దట్ గై సేయింగ్ యెస్. ఆర్ ఇఫ్ హి సేస్ నో, వాట్ డు వి లూజ్? మీరు అడగకుండా పోతే 100% నో. సో అడగండి. అది తర్వాత తర్వాత ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం టాటా స్కై వాడు కూడా అడ్వర్టైజ్‌మెంట్ చూపించాడు. ఆ హిట్లర్‌ది ట్యాంక్‌లో వెళ్తుంటే లిఫ్ట్ అడుగుతారు వీళ్ళు. పూछने में क्या है? సో అడగండి. ఏది కావాలన్నా అడగండి. యూ విల్ గెట్. అలాగే చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. ఇంకొకతను ఆ రోజుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని పోస్టులుండేవి. చాలా పెద్ద పోస్టులవి. చాలా కమిటెడ్ పోస్టులు. ఎందుకంటే కంప్యూటర్లు పట్టుకునేది వాళ్ళే. ఆఫీసుల్లో కంప్యూటర్‌లకి ఒక ఏసీ రూమ్ ఉండేది. అక్కడ అందరూ చెప్పులిప్పి వెళ్ళాలి. అదొక దేవాలయంలా పవిత్రంగా చూసుకోవాలి. డస్ట్ పడకూడదు. ఒక మేనేజర్ ఉండేవాడు పేరుకి. సిస్టమ్ అనలిస్ట్ ఏదో ఒకటి. ఇంకోడు వాడి కింద చిన్న ఉద్యోగి ఉండేవాడు. మూడో వాడు డేటా ఎంట్రీ ఆపరేటర్. అన్ని డిపార్ట్‌మెంట్‌ల డేటా వాడే ఎక్కించాలి వాటిని. సో వాళ్ళందరికీ అదొక వాళ్ళ హైలీ కమిటెడ్ పోస్ట్. నా దగ్గరికి ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వస్తే పంజగుట్టలో ఉన్న ఒక కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటే పంపించాను. వాడు సాయంత్రానికి గోడ కొట్టిన మధ్యలో తిరిగొచ్చేసి సార్ ఉద్యోగం రాలేదన్నాడు. ఎందుకన్నా? వాళ్ళు టెస్ట్ పెట్టారు సార్ ఏదో ఎక్సెల్. నేను చేయలేదు సార్. ఇది నేనేం చేస్తాను పంపించడం వరకే నా బాధ్యత. నేను ఉద్యోగం తెచ్చుకోవడం నీ వంతు అంటే, లేదు సార్ నాకు చాలా అవసరం ఉద్యోగం. ఇది లేకపోతే నాకు కష్టం. నేను తిండికి లేకుండా ఉన్నానని అసలు కదిలే ప్రయత్నం చేయలేదు. ఎంత చెప్పినా వెళ్ళటం లేదు. ఒక అరగంట చూసాక నాకు విసుగొచ్చేసి వదిలించుకుందాం అని అతన్ని. అయితే ఓ పని చేస్తావా అన్నా. చెప్పండి సార్ అన్నాడు. రేపు ఆఫీస్‌కెళ్ళు.
నేను చెప్పింది 97, 98లో జరిగింది. ఆ రోజుల్లో నా దగ్గరే కంప్యూటర్ లేదు. నేను 98లో కొన్నానన్నమాట. ఎవరి దగ్గర కంప్యూటర్లు లేవు. సార్ నేనెప్పుడో 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను సార్. మీరిప్పుడు టెస్ట్ పెట్టారు. నాకు ప్రాక్టీస్ ఎక్కడుంది? నేనే కాదు ఎవడన్నా ఫెయిల్ అవుతాం. మీకు ఫ్రెషర్ కావాలన్నారు. ఎవరన్నా ఫెయిల్ అయిపోతాం. మీరు నాకు ఉద్యోగం ఇవ్వండి. 1 మంత్ పని చేస్తాను. ఈ 1 మంత్‌లోనూ ఆఫీస్ టైమ్‌లోనూ ఆఫీస్ అయ్యాక నేర్చుకుంటాను. 1 మంత్ అయ్యాక టెస్ట్ పెట్టండి. పాస్ అయితే కంటిన్యూ చేయండి. లేదంటే తీసేయండి. ఈ 1 మంత్‌కి ఇవాళ జీతం ఇవ్వాలా వద్దా అన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోండి అని అడిగాను. వాడికి భయమేసింది. సార్ అలా అడిగితే ఏమన్నా ఇస్తారా అన్నాను. ఇవ్వరన్నా. నీకు ఎటు తిరిగి ఉద్యోగం పోయింది. నువ్వు ఇంక నన్ను విసిగిస్తున్నావు కూడా చెప్పాను. చేతనైతే దమ్ముంటే వెళ్ళన్నా. వాడు వెళ్ళాడు. అండ్ ఇంకా గమ్మత్తేంటంటే టు మై షాక్ దే యాక్సెప్టెడ్. మళ్ళీ పరిగెట్టుకుంటూ వాడు ఒక పావు కేజీ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. సరే ఒప్పుకున్నారు. మంచిదే ఆశీర్వదించి పంపించారు. కానీ కొసమెరిపోయాడంటే వాడు 1 మంత్‌లో నేర్చుకోలేదు. అయిన తర్వాత పరీక్ష పెడితే పోయింది. వాడు ఉద్యోగం తీసేశారు. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు బాబు. సో, మీరు ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి అప్పుడు గాని, ఇప్పుడు గాని ఒక స్పెషలైజ్డ్‌గా ఏమన్నా కొన్ని ఏరియాస్, ఫోకస్ ఏరియాస్ ఉంచుకున్నారా? లేదండి. ఫస్ట్ నుంచి ఐ వాస్ వెరీ ఆహ్, sure about one thing. I know many consultant. I know actually one lady consultant who does only for pharmaceutical industry. And I know lots of consultant even today, even at that time, who do only for IT industry. So they are industry specific. And I also know some big consultancies who do only for sales and marketing, or some who do only in finance and accounts. And there are still other consultants who do only GM and above positions, CXO, GM and above. ఇలా ఉండేప్పటికి నేను చూశాను. I decided I should be one stop shop for any organization. If you are the employer, if you are calling up different consultants, ఒకడొచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే నేనేం చేస్తానండి, ఇంకోటి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాను, ఇంకోటి GM and above చేస్తానంటే companies end up having to deal with different consultants. It's a problem for them, problem for everybody. So I decided I need to be one stop shop. But I was confident. I was one more thing I have done was I never wanted to do IT because I'm not a techie. I was not comfortable with that. అదనుకున్నాను. కానీ అగైన్ మళ్ళీ డెస్టినీ ప్లేడ్ ఎ పార్ట్. Some guy come from USA, Oracle called me one Monday evening when I was in my Krishnakant Parkలోనే ఈవినింగ్ వాక్ చేస్తుంటే I got a call directly from a guy in Oracle from USA. ఆ రోజుల్లో ఫోన్‌లో నాది మొబైల్ ఉంది కానీ సిగ్నల్స్ అవి సరిగ్గా లేక ఆయన యాక్సెంట్ అర్థం కాక నాకు అర్థమైందల్లా ఒకటే. హి ఈస్ కాలింగ్ ఫ్రమ్ ఒరాకిల్. దే వాంట్ పీపుల్. యూ ప్లీజ్ సెండ్ మీ మెయిల్ అన్నా. ఇంటికొచ్చాక మెయిల్ చదువుకున్నా. దెన్ ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ఒరాకిల్. 3, 4 ఇయర్స్ చేశాను. అదే టైంలో నాకు సత్యం కంప్యూటర్స్, పోలారిస్ చాలా కంపెనీస్‌కి చేశాను. బట్ అగైన్ ఐ గాట్ ఔట్ ఆఫ్ దట్ బిజినెస్ బికాజ్ ఐ వాస్ నాట్ కంఫర్టబుల్. బికాజ్ మై స్టాఫ్ వర్ నాట్ కంఫర్టబుల్. నాన్ ఐటీ, ఐటీ టోటల్లీ డిఫరెంట్ అండి. మీకు ఒక్క మాటలో ఐటీ రిక్రూట్మెంట్ డిఫైన్ చేయాలి అంటే ఫాస్ట్ ఫింగర్ ఫస్ట్. వాళ్ళు 10కి రిక్వైర్మెంట్ ఇస్తారు. 10:15కి మన రెజ్యూమే వెళ్ళిపోవాలి. దాని మీద మన ముద్ర పడిపోవాలి. లేకపోతే ఇంకో కన్సల్టెంట్ పంపించేస్తాడు. మేము నాన్ ఐటీలో అలా కాదు. ఇవాళ రిక్వైర్మెంట్ వస్తే 1 వీక్ దాన్ని ముట్టుకోవడానికి. నిదానంగా చేసుకుంటాం. సో ఈ 2 నడవు. సో ఐ డిసైడెడ్ ఐ వుడ్ బి వన్ స్టాప్ షాప్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే చేస్తున్నాను. ఎక్సెప్టింగ్ ఐటీ అప్పుడు వదిలేసాను. మళ్ళీ అగైన్ ఐఎమ్ డూయింగ్ ఐటీ కంపెనీస్. One thing I decided was I will not do for call centers and BPOs because that's all volume work. ఆ 2 తప్పితే మిగతా అన్ని ఇండస్ట్రీస్. అండ్ ఐ హావ్ డన్ ఫర్ మెనీ ఇండస్ట్రీస్ విచ్ నాట్ మెనీ కన్సల్టెంట్స్ ప్రాబబ్లీ డూ. నేను చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చేశాను. ఐ వాస్ యాక్చువల్లీ మధ్యలో జోక్ చేసేవాడిని. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ఐ డిడ్ ఫర్ సో మెనీ కంపెనీస్ ఫర్ సో మెనీ ఇయర్స్. నా కన్సల్టెన్సీ పేరుని ఇన్‌ఫ్రా కింగ్ కన్సల్టెంట్స్ అని మారుస్తానని. సో పెద్ద పెద్ద కంపెనీస్‌కి చేశాను. ఐ డిడ్ ఫర్ హైవేస్ ప్రాజెక్ట్ కంపెనీస్, పవర్ ప్రాజెక్ట్స్ కంపెనీస్, ఎయిర్‌పోర్ట్స్, సీ పోర్ట్స్, ద కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఐ లెర్న్డ్ ఎ లాట్. ఇన్‌ఫాక్ట్ జోక్‌గా చెప్పాలంటే ఒక సీ పోర్ట్‌కి చేస్తున్నప్పుడు నాకు పోర్ట్‌కి, హార్బర్‌కి, బెర్త్‌కి తేడా తెలీదు. అని తెలుసుకున్నాం. అలాగే ఎయిర్‌పోర్ట్స్‌కి చేస్తున్నప్పుడు ఏమీ తెలీదు. తెలుసుకున్నాం. ఏ 5 స్టార్ హోటల్స్‌కి చేశాను. ఎయిర్‌లైన్స్‌కి చేశాను. ఏమీ తెలీదు. కానీ
అడుగుతారు కూడా కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు ఏదైనా కొత్త కంపెనీకి వెళ్ళి అడిగాను అనుకోండి, హ్యావ్ యూ డన్ ఫర్ ఎనీ కంపెనీ ఇన్ అవర్ ఇండస్ట్రీ అంటారు. నేను ఒకటే మాట చెబుతా, వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 96 ఐ హావ్ నాట్ డన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ, బట్ హియర్ ఐ యామ్. దట్ టెల్స్ యూ సంథింగ్. అంటే సో అన్ని ఇండస్ట్రీస్ చేశాను, అండ్ ఐ హావ్ క్లోజ్ సమ్ యూనిక్ పొజిషన్స్ ఆల్సో. One advantage in this business is we meet all kinds of people, right from freshers to VPs and owners, across functions, finance and accounts, sales and marketing, HR, technical, and all other departments. So as a result, we get a lot of insights into life actually. Everybody teaches us a little bit. So ఆ రకంగా I got a lot of enrichment of my knowledge. దాని తర్వాత కాలంలో మళ్ళీ నేను, బికాజ్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ స్పీకింగ్, ఇది కూడా నాకు చిన్నప్పుడే పడింది బీజం. కానీ టీచింగ్ ప్రొఫెషన్ చేసుకోవాలనుకోలేదు. తర్వాత అది ఇప్పుడు ఐఎమ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఆల్సో. సో ఈ 40 yearsలో వచ్చింది నేను నేర్చుకున్నది ఫ్రమ్ ద పీపుల్. వాళ్ళకి క్యాప్సూల్ ఫామ్లో అందించేస్తాను. ఓకే ఓకే సాఫ్ట్ స్కిల్స్. సో ఇప్పుడు మీ కన్సల్టెన్సీ ఫర్మ్ సైజ్ ఎంతకు పెరిగింది? సైజ్ వెన్ ఐ స్టార్టెడ్ ఐ వాజ్ వన్ మ్యాన్ ఆర్మీ. దెన్ ఆఫ్టర్ 1 year నాకు తట్టింది. మా ఆవిడ ఇంట్లో ఖాళీగా ఉంది, వై కాంట్ ఐ ఇండక్ట్ హర్ ఇన్ ద బిజినెస్ అని. సో షీ ఆల్సో వెల్కమ్ ఇట్. ఆమెకు అప్పటిదాకా ఆమెకి ఐడియాలో. సో ఆఫీస్లో కూర్చోబెట్టామండి. చెప్పాను కదా, 3:30-4 దాకా ఉండేది, 4కి వెళ్ళిపోయాడు. సో దేర్ ఆఫ్టర్ we started recruiting people as the business went up. Started off with 1 recruiter, 2, 3, 4. 3, 4 ఎప్పుడు ఉండేవాళ్ళు రిక్రూటర్స్. కానీ రాను 2012, 13, 14లో నా దగ్గర అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మ్యాక్సిమం అంటే 98% నా దగ్గర రిక్రూటర్స్ అమ్మాయిలే. ఎందుకంటే వాళ్ళే కాస్త ఒళ్ళొంచి పని చేస్తారు. అబ్బాయిల్ని తీసుకున్నా, కానీ ఆల్ ఆఫ్ దెమ్ టాట్ మీ లెసన్స్ నాట్ టు టేక్ బాయ్స్. సో ఈ రిక్రూటర్స్ ఏంటంటే సాధారణంగా అందరూ ఫ్రెషర్స్ వస్తారు మా దగ్గరికి ఎంబీఏ చేసి. సడన్గా వాళ్ళు పెళ్లి కుదిరిపోవడం, మేము వెళ్ళి పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించి గిఫ్ట్ ఇచ్చి వచ్చేయడం, అమ్మాయి మానేయడం. చాలా మంది పెళ్లిళ్ళు చేసేసాం మా రిక్రూటర్స్కి. ఇన్ఫాక్ట్ అట్ వన్ పాయింట్ ఐ యూస్ టు జోక్, ఎవరికైనా పెళ్లి కాకపోతే మా ఆఫీస్లో రిక్రూటర్గా జాయిన్ అయితే 6 monthsలో పెళ్లి గ్యారంటీ. సో 12, 13, 14లో ఏమైందంటే అలా నలుగురుతోటి ఒక అమ్మాయి మానేసింది పెళ్లికని, ఇంకొక అమ్మాయి మానేసింది. అప్పుడు బిజినెస్ కూడా కాస్త డౌన్ అయింది. చివరికి ఒక్క అమ్మాయి దగ్గరికి వచ్చే ఉన్నాను, బిజినెస్ అంత ఏదో ఉంది, నడుస్తుంది. ఆ అమ్మాయి కూడా వచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్, ఫ్రీక్వెంట్గా లీవ్ కావాల్సి వస్తుంది, మానేయమంటున్నారు. ఆమెకు పెద్ద ఉద్యోగం అవసరం లేదు, ఖాళీగా ఉందని చేస్తాను. రేపు ఫస్ట్ నుంచి మానేస్తాను అంది. అప్పుడు నాకు సీరియస్గా ఆలోచించాను, వై షుడ్ ఐ కీప్ మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకొని. ఒక్కళ్ళే ఉంటే ఏంటంటే వాళ్ళు వెంటనే మానేస్తారు బోర్ కొట్టి. నేను ఒక రూమ్లో ఉంటా, వాళ్ళు ఒక రూమ్లో ఉంటే వాళ్ళకి టైం పాస్ కాదు. వాళ్ళ కోసం ఇంకో అమ్మాయిని తీసుకోవాలి. అంత బిజినెస్ లేదని చాలా వితిన్ 1 week ఐ టుక్ ఏ ఫాస్ట్ డెసిషన్. లెట్ మీ క్లోజ్ దిస్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ మై హోమ్. ఎందుకంటే 2008-9 రిసెషన్ వచ్చింది సార్, గ్లోబల్ రిసెషన్. దట్ టాట్ మీ సమ్ లెసన్. భారీ ఎత్తున నేర్పింది. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ లెసన్స్ ఏంటంటే, టు మై టోటల్ టర్న్ ఓవర్ ఇన్ దోస్ డేస్ 2009లో నేను ఖాళీగా కూర్చొని టోటల్ ఖాళీగా ఉండేవాడిని. 4 రిక్రూటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఖాళీ. విపరీతమైన అనాలిసిస్ చేశా పాత డేటాని. టోటల్ టర్న్ ఓవర్లో మై ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ వాజ్ 72%. బట్ ద కాస్టింగ్ ఆఫ్ ద 4 రిక్రూటర్స్ వాజ్ అబౌట్ 52%. కానీ తర్వాత కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు చేయాలంటే అది మళ్ళీ ఇంకొక లూప్ లైన్లోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. ఇంకొక లెసన్ నేర్చుకొని అప్పుడు కూడా 4 నుంచి ఒకళ్ళకి దగ్గరికి వెళ్ళాను నేను మళ్ళీ. హౌ ఐ సర్వైవ్డ్ అని మధ్య ట్విట్టర్లో అడిగారు కొంతమంది, అది కూడా పెట్టండి అని. త్వరలో పెడతాను, హౌ ఐ సర్వైవ్డ్ దట్ రిసెషన్ అండ్ బౌన్స్డ్ బ్యాక్. సో మళ్ళీ అది గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి నేను, బికాజ్ మై కంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ 70-75% ఆఫ్ ద టోటల్ టర్న్. వీళ్ళందరినీ పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇంటికి వచ్చి క్లోజ్ చేశాను. సడన్గా ఐ క్లోజ్ ఇట్ ఎంటైర్ థింగ్. స్పాట్ డెసిషన్ 1 weekలో. అండ్ ఐ కెన్ టు టెల్ యూ దట్ వాజ్ ద బెస్ట్ బిజినెస్ డెసిషన్ ఐ హావ్ టేకెన్. I never felt it was today. Last 7 years I'm working from home, one man army. I have enough business. My old clients are there who are there from last 20-25 years, and every
month, every week, I keep getting new clients. I always have more business than I can single-handedly handle. Right. I'm happy because I don't have many overheads. 2009లో అయితే బ్లీడింగ్ రక్తం కారిపోయిందండి అప్పుడు. సో ఇది బెస్ట్. దాంతో నేర్చుకున్న లెసన్ ఏంటంటే రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ బిజినెస్లో ఇలా వన్ మ్యాన్ ఆర్మీసే సర్వైవ్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో, లేదా బిగ్గెస్ట్ ప్లేయర్ సర్వైవ్ అవుతారు. మధ్యలో 8 మంది 10 మంది రిక్రూటర్స్ పెట్టుకొని నాన్ ఐటీలో చేసే వాళ్ళు సర్వైవ్ కాలేదు, ఐటీలో అవుతారు. దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. either you should be tiny but a kind of a person or a very big one. మధ్యలో వాళ్ళు సర్వైవ్ కాలేదు. సో ఈ 2008 రిసెషన్తో కంపేర్ చేస్తే ఈ 2020 పాండమిక్స్ వల్ల వచ్చిన ఈ రిసెషన్, ఈ రెండింటి ఇంపాక్ట్ అన్న తేడా ఉందా జాబ్స్ విషయంలో ఇండియాలో? ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది ఇండియా, హైదరాబాద్, బెంగళూరు. 2008 ఏంటంటే అండి గ్లోబల్ రిసెషన్, ఇట్ వాజ్ లైక్ ఎ సునామీ. ఆ పేపర్లో ఎక్కడో లాస్ట్ పేజీలో బిజినెస్ పేజీలో ఒక 4 లైన్ల సెంటెన్స్ చదివాను. అది ఏం బ్యాంక్ పడిపోయింది ఫస్ట్ పేరు మర్చిపోయాను. ఒక చిన్న మన పేపర్లో ఏంటంటే అమెరికాలో ఆ బ్యాంక్ ఫెయిల్ అవ్వడం అన్నది, మన పేపర్లో ఆ బిజినెస్ పేజీలో 4 లైన్ న్యూస్ అది చదివాను. 2008 దీపావళికి మై బిజినెస్ వాజ్ బూమింగ్. 2006, 7, 8 బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ బిగ్ బూమ్. వీ హ్యాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 50 ఓపెనింగ్స్ ఉండేవి మా దగ్గర. మాకు ఊపిరి సలపనంత పని. దీపావళికి నేను నా రిక్రూటర్స్ నలుగురికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చాను. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ ఐ హ్యాడ్. నవంబర్ ఎండింగ్కి వచ్చేప్పటికి 10 lakhs ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఇన్ ద సెన్స్ ఆఫర్ లెటర్స్ ఇష్యూ అవ్వాలి, అబౌట్ టు బి ఇష్యూడ్ బై డిఫరెంట్ కంపెనీస్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్. అన్నిటి వాల్యూ అది అబౌట్ 10 lakhs. టక 1 వీక్లో అండి అందరూ దే ఇన్ఫార్మ్డ్ us we are withdrawing the offers, we are keeping the position on hold. నాకు అర్థం కాలేదు, 10 లక్షలు ఒకసారి పోవడం అన్నది అలాగే జరగలేదు. అసలు అది గ్లోబల్ రిసెషన్ అర్థం కావడానికి 2-3 months పట్టేసింది. జనవరి, ఫిబ్రవరి వచ్చేవరకు అర్థమైపోయింది. చేతిలో నో రిక్వైర్మెంట్స్. అసలు ఒకసారి సునామీలో వచ్చి కొట్టేసిందండి. బట్ రికవరీ వాజ్ ఆల్సో దట్ ఫాస్ట్. రికవరీ బై ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ కల్లా we started getting back our past clients, and within no time, I think 2009 లో అయింది. 10-11 again I think I bought a new car again it was back. అప్పుడు కూడా నేను చెప్పాను కదా, నలుగురి దగ్గర నుంచి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఐ బిల్ట్ బ్యాక్. I was sure because it's a global recession, nobody's hands. Even if I was నాకన్నా తెలివితేటలంతా పెట్టినా సరే కంపెనీస్కి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేవాడిని. ఖాళీగా కూర్చున్నారు కదా రిక్రూటర్స్, ఎవడో అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. మా దగ్గర ఓపెనింగ్స్ లేవు కదా, రావు, ఎందుకు వస్తారనేవాళ్ళు. కొంతమందితో నేనే ఫోన్ చేసి వచ్చినప్పుడు నేను ఎలా గుర్తుంటా సార్ మీకు అనేవాడిని. నేను వచ్చి మీ దగ్గర ఒక కాఫీ తాగి మీ విజిటింగ్ కార్డు తీసుకొని నా విజిటింగ్ కార్డు ఇస్తే మీకు రేపు పొద్దున మార్కెట్ ఓపెన్ అయినప్పుడు నేను గుర్తుంటాను. మీరు అసలు రానివ్వదు ఎట్లాగని జోకేసేవాడిని. అయినా వద్దులేండి, ఏం వస్తారు, ఏం దూరం పెద్దవారు అని చెప్పేసి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అంత దారుణమైన పరిస్థితి. కానీ రివర్స్ అయిపోయింది. విత్ ఇన్ ఎగ్జాక్ట్ 1 year ఇట్స్ బౌన్స్డ్ బ్యాక్. అది సునామీ లాగా వచ్చింది. ఇదైతే ఓకే, లాక్డౌన్, ఎవ్రీబడి, నేనే కాదు అందరూ లాక్డౌన్. బట్ టు టెల్ యూ ద ట్రూత్, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్లో లాక్డౌన్ వచ్చింది. ఏప్రిల్ నుంచి 7 months నా రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీలో నేను 0 బిల్లింగ్. బికాజ్ అన్ని ఓపెనింగ్స్ ఆపేశారు. ఐ వాజ్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. కొత్త ఓపెనింగ్స్ లేవు, నథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. ఐటీ వాజ్ గుడ్, బట్ నాన్ ఐటీ. మై ఫస్ట్ బిల్ I raised in November. బట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 monthsలో I could ఆ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ని రీచ్ అయిపోయారు. దట్ టెల్స్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్. స్లోగానే స్టార్ట్ అయింది కానీ ఇట్ పిక్డ్ అప్ వెరీ ఫాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అది, ఇట్ పిక్డ్ అప్ వెరీ ఫాస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ అగైన్ ఏప్రిల్ ఈజ్ అనదర్ స్టోరీ. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ నౌ. బట్ ఇది 2 పెద్ద ఇవి అబ్స్టకిల్స్ ఎదుర్కొన్నాను. 2008 రిసెషన్, 2020 పాండమిక్. ఐ థింక్ ఐ కెన్ సర్వైవ్ 1 more. డజంట్ మ్యాటర్. ఐఎమ్ ఏ బిగ్ ఆప్టిమిస్ట్ అండ్ ఏ ఫైటర్. అదేదో చెబుతారు కదా, ఆఖరి బూంద్ తక్ లడేగి. సో మనం ర్యాపప్ చేసే ముందు
ఈ జాబ్ సీకర్స్‌కి ఏమన్నా సలహా అంటే వాట్ ఆర్ ద ఆబ్వియస్ మిస్టేక్స్ దే డూ దట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్? ఓకే అండి. జాబ్ మిస్టేక్స్‌కి నేను ఎప్పుడు చెప్పదలుచుకున్నవి కొన్ని ఉన్నాయి. రెజ్యూమే ఒకటి, పావుకి తేలుకి ఒకటే మంత్రం కాదు. ఒక రెజ్యూమే కెరీర్ మొదట్లో తయారు చేస్తే అదే రెజ్యూమే పంపించేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి డన్. కస్టమైజ్ చేయాలి. ఒక జాబ్‌కి ఏదైనా స్పెసిఫిక్ యాస్పెక్ట్ అడుగుతుంటే, అది మీరు చేస్తున్నట్టయితే దాన్ని ఫస్ట్ పాయింట్ కిందకి తీసుకురావాలి. బోల్డ్ లెటర్‌లో పెట్టాలి. కాస్త దాన్ని పెంచి రాయాలి. అది తెలిసి కూడా మార్చరు. నంబర్ 2, మెనీ పీపుల్ మీరు నమ్మరు. వాళ్ళ పేరులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తారు రెజ్యూమేలో. వాళ్ళ ఫోన్ నంబర్‌లో తప్పులు కొడతారు. ఈమెయిల్ ఐడీ తప్పులు కొడతారు. అండ్ ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్రామర్ మిస్టేక్. Grammar mistakes, the less I talk about it, the better. Many people don't know grammar or punctuation. అవి లేకుండా చూసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, నిజం దాచకూడదు. ఇంకోటి, ఫేక్ రెజ్యూమేలతో ఉద్యోగాలు సంపాదిద్దామన్న దురాశ వదులుకోవాలి. చాలా మంది ఇప్పటికీ చేస్తుంటారు. మాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, మెయిల్స్ కూడా వచ్చాయి. సార్, ఐ వాంట్ టు గెట్ ఇంటూ సో అండ్ సో ఐటీ కంపెనీ. ఈస్ దేర్ ఎనీ బ్యాక్ డోర్ మెథడ్? ఇలా ఫేక్ రెజ్యూమేస్ అన్నది ఫర్గెట్ దట్ ఐడియా. గెట్ ద జాబ్ బై జెన్యూన్ మీట్స్. ఫేక్ రెజ్యూమే పెడితే కెరీర్‌లో ఎప్పుడో అది బయటకి వస్తుంది. దెబ్బైపోతారు. ఊహించని రోజులు పెద్ద పెద్ద కంపెనీల్లోనే బయటపడ్డారు చాలామంది. ఓవర్ నైట్ ఉద్యోగం పోతుంది. సో ఫేక్ రెజ్యూమేస్ పెట్టద్దు. నెక్స్ట్ వచ్చేసి నా ఫిలాసఫీ అది ఎంప్లాయీస్ కూడా చేయాలి. ఐఎమ్ నెట్వర్కింగ్ వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్. నెట్వర్కింగ్ ఉండాలి. ఇప్పుడు ఒకటి సేల్స్‌లో పనిచేస్తుంటే ఒక ఎఫ్ఎంసీజీ, మిగతా ఎఫ్ఎంసీజీ కంపెనీల వాళ్ళు తెలుస్తారు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌కి మిగతా మెడికల్ రిప్రజెంటేటివ్ తెలుస్తారు. కానీ మన హెచ్ఆర్‌లో పనిచేసే వాళ్ళకి, అకౌంట్స్‌లో పనిచేసే వాళ్ళకి, ప్లాంట్స్‌లో పనిచేసే వాళ్ళకి అలా తెలియదు. కానీ ఈనాడు వాళ్ళందరి దగ్గర టూల్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ అని ఉంది, సోషల్ మీడియా అని ఉంది. దేర్ ఆర్ సో మెనీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. నెట్వర్కింగ్ చేయండి. నెట్వర్కింగ్ చేస్తే పీపుల్, యూ నెవర్ నో హూ విల్ హెల్ప్ యూ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్. Knowing people is very, very important. And especially in your domain, in your industry, you should network. And one more most important thing I want to tell these candidates is, and I rarely see only 1% of them doing this. Nobody invests money or time or effort on themselves to improve their skills or like career or job or life. సంవత్సరానికి కనీసం 12,000 నుంచి 15,000 వాడి లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని నెట్వర్కింగ్ గాని ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టి ఒక 500 ఇచ్చి ఒక సెమినార్‌కెళ్ళాలి. ఒక రూ. 1000 పెట్టి ఒక కాన్ఫరెన్స్‌కెళ్ళాలి. అది చెయ్యరు. అమ్మో! 500 అమ్మో! రూ. 1000 అనుకుంటారు. కానీ పిజ్జాకెళ్ళి 500, 600 ఇస్తారు. సినిమాస్‌కి వెళ్లి ఒక సినిమాకి 2000 ఖర్చు పెడతారు. ఇక్కడికొచ్చేప్పటికి చూస్తారు. You have to spend. This is an investment on yourself. That is the best investment. Not gold, not land, not anything in mutual funds. The best investment is in you. Invest yourself. Time, effort, money. కొంతైనా ఖర్చు పెట్టాలి. నేను చిన్న ఉద్యోగులుగా అయితే 12,000-15,000 సంవత్సరానికి అంట. అంటే నెలకి రూ. 1000. పెద్ద ఉద్యోగాల ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఆబ్వియస్లీ దే హావ్ టు స్పెండ్ మోర్. దే హావ్ టు మైండ్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ వెన్ ఈ రోజుల్లో ఉద్యోగాలు అనుకోకుండా పోతున్నాయి. కానీ కొంతమంది చాలా నేనే 4 చెప్పాను కదా! 4 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు ఇంకో ఉద్యోగం లేకుండా మానేశాను. ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఇప్పుడు కూడా చాలా మందికొస్తున్నాయి. వాళ్ళు మానేస్తున్నారు. అలా ఆఫర్ లెటర్ రాకుండా మీకు పిల్లలు ఉన్నప్పుడు మానేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మానేసినప్పుడు ఉన్న ఆవేశం తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిలు చచ్చిపోతున్నారు అందరూ. కష్టం. ఎవ్రీబడీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నాకు తెలుసు కొన్ని కంపెనీల్లో రోజు గడపడం కూడా కష్టంగా ఉంటుందని. బట్ వాటెవర్ రీజన్, బట్ భరించండి. లేదంటే ఉద్యోగం మానేద్దాము అన్న రోజు ఉన్నంత పౌరుషం గాని, అంత పట్టుదల గాని 3 నెలలకు ఉద్యోగం లేకుండా ఉంటే మీకు ఉండదు. ఏదో ఒక ఉద్యోగం డెస్పరేట్ స్థాయికి వచ్చేస్తారు. ఆ స్థాయికి రాకు. ఇంకొకటి, ఉద్యోగం మీకు ఎంత డెస్పరేట్ అయినా సరే, మాలాంటి కన్సల్టెంట్ దగ్గర గాని, ఒక కంపెనీల వాళ్ళ దగ్గర గాని, డోంట్ సే దట్ యూ ఆర్ వెరీ, వెరీ డెస్పరేట్. యాక్చువల్లీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్, మీ ఫేస్‌లో తెలుస్తది.
చూసేవాడికి మీ వేష భాషల్లో, మీ బాడీ లాంగ్వేజ్‌లో తెలిసిపోతుంది. కానీ పని కట్టుకొని ఏ జాబ్ అయినా పర్లేదని నాకు ఎంతోమంది ఫోన్‌లు చేస్తున్నారు. యువతరాల్లో ఏదో జాబ్ తీసుకోరు సార్. మీరు సిద్ధమే వాళ్ళు తీసుకోరు. మీరు బికాస్ ఆఫ్ ద కండిషన్స్ యూ ఆర్ రెడీ. సో, అలా డెస్పరేట్‌గా ఏ జాబ్ అయినా సరే అని తెగదారిపోవాలి. వస్తుంది. యూ షుడ్ నో హౌ టు సర్వైవ్ వితౌట్ మనీ. అదీను ఎంత సాలరీ అయినా సరే పర్లేదంటాం. ఎంత సాలరీ అయినా పర్లేదు. నా దగ్గర అక్కడ ప్రతిసారి వస్తాయి ఫోన్‌లు. 1,00,000 సాలరీ వచ్చేవాడు కదా! 50,000 ఉద్యోగం ఉందంటే నాకు పంపించకూడదా రెజ్యూమే అంటాడు. తీసుకోరు సార్. మేము ఇలా ఇంతకుముందు 1, 2 సార్లు ట్రై చేశాను. వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పేది ఒకటే. సరే ఈయనకి ₹1,00,000 వస్తోంది. వాళ్ళు ఉద్యోగం లేక 50,000 సాలరీకి వస్తున్నాడు. బట్ హౌ కెన్ హిస్ లైఫ్ స్టైల్ కమ్ డౌన్ టు 50,000? మినిట్ మా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి హి విల్ బి లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ బిట్వీన్ 50 అండ్ 1,00,000. మేబీ 1,00,000. 75,000 వచ్చినా జంప్ అయిపోతాడు. సో హి ఈస్ లుకింగ్ అట్ అవర్ కంపెనీ యాస్ ఎ నైట్ గెస్ట్ హౌస్. మాకు అలాంటి వాడు వద్దు. 45,000 వచ్చిన వాడికి 50,000 ఇచ్చి తీసుకుంటాం. 1,00,000 వాడినో 75,000 వాడినో తీసుకోం అని ఖరాఖండిగా చెబుతారు. విచ్ ఈస్ ట్రూ ఆల్సో. డబ్బు లేకుండా సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి సార్. చచ్చిపోరు. నేను ఒకటే మాట చెబుతాను అందరికీ. నేను ఉద్యోగం ఇప్పించలేదు గానీ ధైర్యం ఇస్తాను చాలా మందికి. ఆకలి చావులు లేవు. అట్‌లీస్ట్ మధ్య తరగతి కుటుంబాలు. యూ నో ఇఫ్ యూ నో హౌ టు సర్వైవ్ యూ విల్ సర్వైవ్. ఐ సర్వైవ్ మెనీ మంత్స్. నేను ఫస్ట్ 2 ఇయర్స్ నేను బిజినెస్ పెట్టాక 2 ఇయర్స్ ఇంటికి నేను రూపాయి తీసుకెళ్ళలేదు. నాట్ జోకింగ్. ఐ హావ్ నాట్ టేకెన్ ఏ సింగిల్ రూపీ. 2 ఇయర్స్ ఎగ్జాక్ట్‌లీ. 96 ఏప్రిల్ పెడితే 98 ఏప్రిల్ దాకా వచ్చింది చిల్లర కాదు. ఆఫీస్ ఖర్చుకి, ఆఫీస్ రెంట్‌కి, ఫోన్‌కి, పెట్రోల్‌కి సరిపోయింది. ఇంటికి తీసుకెళ్ళాక సర్వైవ్ అయ్యాను. ఆ తర్వాత కూడా నాకు ఎన్నో లో పీరియడ్స్ వచ్చాయి. హై పీరియడ్. ఈ బిజినెస్‌లో మరీ వస్తాయి. ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది. ఎవ్రీబడీ ఈస్ ఇన్ ద సేమ్ బోట్. అండ్ ఐ కీప్ జోకింగ్. ఎవ్రీబడీ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్, బట్ ఐ యామ్ ట్రావెలింగ్ టికెట్‌లెస్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ ద టికెట్. బట్ వి ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. యూ విల్ సర్వైవ్. ఆ పట్టుదల ఉండాలి. దట్ ఈస్ మీరు ఇందాక మీరు అడగబోయే నెక్స్ట్ క్వెషన్‌కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తా. ఎందులో అయినా సరే సక్సెస్ రావాలి అంటే యూ షుడ్ బి ఇన్ ద గేమ్ టు విన్ ద గేమ్. బయటికి వెళ్ళిపోతే ఏముందండి? చెస్‌లో లాగా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఏముంది? లివ్ టుడే టు ఫైట్ టుమారో. యూ నీడ్ టు ఫైట్.